మలుపు టీవీ సుమర్పణ ఒక్కసారి ట్రై చేయి అని బలవంతం చేసిన చెడు స్నేహితుల వల్ల జీవితాన్ని పాడు చేసుకున్న ఒక యువకుడి కథ. వర్షం పడుతున్న సాయంత్రం. రోడ్డు మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది. హారన్ శబ్దాలు, పరుగులు తీస్తున్న వాహనాలు. ఆ ట్రాఫిక్ మధ్యలో ఒక యువకుడు బైక్ మీద ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. కళ్లలో భయం, మనసులో పశ్చాత్తాపం. అతని పేరు లక్ష్మణ్. ఒకప్పుడు లక్ష్మణ్ చాలా మంచివాడు. చదువులో టాప్. తల్లిదండ్రుల ఆశలు అంతా అతనిపైనే. నా కొడుకు పెద్ద ఆఫీసర్ అవుతాడు అని తండ్రి గర్వంగా చెప్పుకునేవాడు. కాని కాలేజ్కి వెళ్లిన తర్వాత అతని జీవితం మారిపోయింది. మొదట మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత కొంతమంది చెడు స్నేహితులు దగ్గరయ్యారు. రా లైఫ్ ఒక్కసారే వస్తుంది. ఇంత సైలెంట్గా ఉంటే ఎంజాయ్ ఎలా చేస్తా? ఒక్కసారి ట్రై చేయి, ఏమీ కాదు అని వాళ్లు లక్ష్మణ్ను మెల్లగా చెడు అలవాట్ల వైపు లాగారు. మొదట సిగరెట్, తర్వాత రాత్రిళ్లు బైక్ రేసులు. ఇంట్లో తల్లిదండ్రులు అడిగితే ఫ్రెండ్స్తో ఉన్నాను, కాలేజ్ పని అని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకరోజు లక్ష్మణ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి బర్త్డే పార్టీ చేసుకున్నారు. మద్యం తాగారు. జోష్లో బైక్లపై బయలుదేరారు. రాత్రి 11 గంటలు. సిటీ మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది. సిగ్నల్ దగ్గర పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. కాని లక్ష్మణ్ ఫ్రెండ్ నవ్వుతూ అన్నాడు, రా, పోలీసులను దాటేసి వెళ్ళిపోదాం, స్పీడ్ పెంచు. లక్ష్మణ్ కూడా ఆలోచించకుండా బైక్ స్పీడ్ పెంచాడు. 120, 130, 140. రోడ్డు మీద వాహనాలు, జనం, హారన్లు. హఠాత్తుగా ముందుకు ఓ కుటుంబం స్కూటీపై వచ్చింది. బ్రేక్ వేయడానికి టైం లేకుండా పోయింది. ఢాం! ఒక్కసారిగా రోడ్డు మీద అరుపులు. స్కూటీపై ఉన్న చిన్న పిల్లాడు రోడ్డుపై పడిపోయాడు. అమ్మ గాయాలతో కేకలు. షాక్లో నిలిచిపోయాడు. చుట్టూ ట్రాఫిక్ ఆగిపోయింది. జనం కోపంతో చుట్టుముట్టారు. పోలీసులు వచ్చి లక్ష్మణ్ను అరెస్టు చేశారు. ఆ రోజు అతని తండ్రి పోలీస్ స్టేషన్ ముందు తలదించుకుని నిలబడ్డాడు. తల్లి ఏడుస్తూ ఒక్క మాట మాత్రమే అడిగింది, నిన్ను ఇంతకోసమే పెంచామా బాబూ? ఆ మాట లక్ష్మణ్ గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. కొన్ని నెలల తర్వాత కోర్టు కేసులు. ఆ తర్వాత కాలేజ్ నుంచి సస్పెండ్. ఫ్రెండ్స్ అందరూ దూరం. ఒక్కసారి ట్రై చేయి అన్న వాళ్లలో ఒక్కరూ అతని దగ్గరకు రాలేదు. ఒకరోజు మళ్లీ అదే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అర్జున్ నిలబడ్డాడు. కాని ఇప్పుడు చేతిలో బైక్ లేదు, కళ్లలో ఆనందం లేదు, పశ్చాత్తాపం మాత్రమే ఉంది. అప్పుడు అతను నెమ్మదిగా అన్నాడు, చెడు అలవాట్లు మొదట సరదాగా కనిపిస్తాయి, కాని చివరికి జీవితాన్నే ట్రాఫిక్లో నిలిపేస్తాయి. నీతి. చెడు స్నేహితులు ఇచ్చే ఒక్కసారి ట్రై చేయి అనే మాట జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేయొచ్చు. సరైన స్నేహితులను ఎంచుకోవడం యువత భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీకు బ్రతుకునిచ్చి మీ మంచి భవిష్యత్తు కోసం కొవ్వొత్తిల కరుగుతూ ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తూ మీ మీద ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఈ పూర్తి కథనం మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు.